ఎలా ఉందండి రాజాసాబ్? రాజాసాబ్ సినిమా చాలా బాగుందండి. బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజాసాబ్. ఇది రాజాసాబ్ కాదండి, ప్రభాస్ సాబ్. అబ్బా ఏం సినిమా తీశారు సార్. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అందరు తీస్తే తీయలేదు. మారుతి గారు డిఫరెంట్గా థాట్ ఆలోచించారు. ఇందులో ఒక మీకు థింకింగ్ బట్టి ఉంటుంది. ఇది ఒక ఫిజిక్స్, ఒక సైన్స్, అంతేగాని ఇందులో ఒక దయ్యాలు లేవు, ఏమీ లేదు. మీరు ఊహాన్ని బట్టి, ఊహా చిత్రాన్ని బట్టి ఉంటుంది. మీరు ఏం ఊహించుకుంటే అది అవుతుందని చెప్పి చూపించారు. ఇది ఒక మీరు అంటారు కదా, మనం మెమ్ములుగా ఏదైనా ఇచ్చి అంటే దాన్ని తినడం వల్ల ఆమె చేస్తుంది. కానీ ఈ మూవీ చెప్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ మీరు థియేటర్కి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఈ సినిమా అర్థం కాక బాగాలే అంటారు. అర్థమైతే మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంది ఈ సినిమా. రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఏమనుకుంటారు తెలుసా, డార్లింగ్ ప్రభాస్, ఒక వేరే లెవెల్. అసలు చూడండి, మీరు ఇప్పటిదాకా బాహుబలి చూశారు, చాలా సినిమాలు చూశారు, కానీ అన్ని సినిమాలు కలిపి చూస్తే ఎలా ఉంటుందో ఆ సినిమానే రాజాసాబ్. చాలా బాగుంది. ఫ్యామిలీ మూవీ అని చెప్పాలి. ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టేది మాత్రం రాజాసాబే. ఎందుకంటే మీరు చాలామంది చూడకముందుకు మారుతి గారిని తిడుతున్నారు, బాగాలేదు, ఏం స్టోరీ అని తిడుతున్నారు. తిట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిట్టిన వాళ్ళకి మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఊకోరు, మీ ఇంటికి వచ్చి కొడతారు. ముందే చెప్తున్నాను. చాలా బాగుంది మూవీ. బాగున్నా బాగాలేదంటే మాత్రం ఎవరు ఊరుకోరు. చాలా బాగుంది. అర్థం చేసుకో. సెకండ్ హాఫే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్టోరీ పరంగా ఉంది. ఇప్పుడు సినిమా మొత్తం చూస్తే అర్థమవుతుంది. చూడలే అసలు, చూడండి బాగాలేదు అంటున్నారు, చూడండి అర్థం చేసుకుంటే బాగుంటుందండి. చాలా బాగుంది. హైలైట్ నాకు బాగా నచ్చింది. హాస్పిటల్ సీన్ క్లైమాక్స్ అండి, అది మొత్తము కళ్ళకే నీళ్ళు వచ్చినాయి అసలు. అది మొత్తము దాన్ని ఏమంటారు, ఇప్పుడేమా ఏమంటారు, హిప్నటిజం ఉంటుంది. అది అతను ఊహించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అతను ఏం ఊహించుకోకుండా ఒక మొత్తం అదే అండి, మొత్తం హిప్నటిజం ఉంటుంది మొత్తం మూవీలో. ఇందులో సైన్స్ ఉంటుంది, మీ ఊహా చిత్రం మీరు ఊహించుకున్న దాన్ని బట్టి ఉంటుంది, సేమ్ అదే ఉంటుంది. ఈ సినిమా మాత్రం కిడ్స్ కానీ ఈ సినిమా చూస్తే మాత్రం చాలా అర్థం చేసుకుంటారు. ఇందులో దయ్యాల భూతాలు లేవు అని చూపించారు. అసలు దయ్యాల భూతాలు లేవు అనే కాన్సెప్ట్ చాలా బాగుంది.